ప్రియమైన మిత్రులందరికీ హరిమంత్ర విద్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ శుభాశీస్సులు. ఇక మీ జన్మ నక్షత్రాన్ని బట్టి నవగ్రహాలలో చివరిది కేతుగణం. దీనినే కేతుగ్రహము అంటారు. ఈ కేతుగ్రహానికి నక్షత్రాలు అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రాలు. అశ్విని నక్షత్రము, మఖా నక్షత్రము, మూలా నక్షత్రం వాళ్ళు నేను చెప్పేటటువంటి మంత్ర సాధన, జప సాధన, ఆరాధన, పూజా కార్యక్రమాలు చేసుకోండి. దీనికి లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క మంత్ర సాధన, హనుమంతుల వారి యొక్క మంత్ర సాధన, శ్రీ నృసింహస్వామి వారి యొక్క మంత్ర సాధన, దశ మహావిద్యలలో ధూమావతి అమ్మవారిది, భైరవులలో క్షేత్రపాలక భైరవుడు. ఈ మంత్ర సాధనలు తీసుకొని జప సాధన, మంత్ర సాధన, ఆరాధన, పూజా కార్యక్రమాలు చేసుకుంటే కేతుగ్రహం యొక్క బాధలు తీరుతాయి. కేతుగ్రహం సన్యాసకారకుడు. ఎక్కువగా సన్యాసాన్ని ఎక్కువగా ఇస్తుంటాడు. మంచుకుంటే ఇంకా ఫలితాలు వేరే ఉంటాయి. ఆయన వల్ల అనేక మంత్ర, తంత్ర, యంత్ర విద్యలన్నీ కూడా వస్తాయి. కొన్ని స్థానాల్లో ఉంటాయి. రాహు కూడా ఒక స్థానంలో ఉంటే మంత్రతంత్ర విద్యలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఒక్కసారి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మంత్రం చెప్పుకుంటే చాలు, చేతిలోకి పట్టుబడతాయి. రాహుగ్రహం వల్ల, కేతుగ్రహం వల్ల అందరికీ ఆ యోగం ఉండదు. కొంతమందికో ఉంటుంది. అది కూడా పూర్తిగా బలంగా ఉన్న వాళ్ళకు పూర్తిగా ఉంటుంది. మామూలుగా ఉన్న వాళ్ళకు మామూలు ఫలితం ఉంటుంది. మంత్రతంత్ర విద్యలలో క్షుద్ర విద్యలు కూడా వస్తాయి. రాహుగ్రహం వల్ల, కేతుగ్రహం వల్ల ఆ స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రం అంత బలంగా ఉంటుంది. అది అందరికీ సిద్ధించవు. కాబట్టి నేను చెప్పినటువంటి కేతుగ్రహానికి నక్షత్రాలు అశ్వని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఈ నక్షత్రాలలో జన్మించారో నేను చెప్పేటటువంటి యొక్క మంత్రాలు, సాధన, అభిషేక, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోండి. చక్కగా మీ జీవితానికి ఎంతో ఉపయోగపడదు. లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామివారి, నృసింహస్వామివారు, దశ మహావిద్యలలో ధూమావతి అమ్మవారు, భైరవులలో క్షేత్రపాలక భైరవవారు స్వామివారు. వీటిలో ఏవైనా తీసుకోండి, లేదా ఈ చెప్పినంత వరకు తీసుకోండి. చక్కగా మీ బాధలో కష్టాలన్నీ తీర్చుకోండి, నెరవేర్చుకోండి. ఇందులో ఎలాంటి సందేహం ఏం లేదు. ఇప్పుడు పూర్తిగా నేను చెప్పినటువంటి నవగ్రహాలు, దానికి ఉన్నటువంటి జన్మ నక్షత్రాలు, దానికి ఉండేటటువంటి ఆయా దేవీ దేవతల మంత్రాలు ఎవరి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది వివరంగా తెలియజేశాను. నేను చెప్పినటువంటి ఈ యొక్క వీడియోలన్నీ చూసి మీ జన్మ నక్షత్రం ఏదుందో ఆ జన్మ నక్షత్రం ప్రకారం ఆయా మంత్ర సాధన, జప సాధన చేసుకోండి. తప్పకుండా నెరవేరుతాయి. మీరు శ్రద్ధతో, భక్తితో, ఓపికతో చేసుకుంటే, నమ్మకం పెట్టుకొని చేసుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి మంచి గురువు దగ్గరికి వెళ్ళండి, వారి యొక్క అనుగ్రహం తీసుకోండి. వారి యొక్క అనుగ్రహం కనుక ఉంటే మంత్రోపదేశం తీసుకున్న తర్వాత నేను చేసిన శక్తి ప్రభావం చేత మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, శ్రీరస్తు, శ్రీశోభమస్తు. మీకు ఒకవేళ నన్ను సంప్రదించదలుచుకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, 9177649799. ఈ ఫోన్కు నన్ను సంప్రదించవచ్చు. మీ సమస్యలు అడిగితే నేను దానికి సమాధానాలు ఇస్తాను. ఎవరైనా మంత్రోపదేశం తీసుకోదలుచుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఎలాంటి దక్షిణ తాంబూలాలు ఏమీ లేదు. మీ ఇష్టపూర్తిగా మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు. నియమ నిబంధనలు ఏదీ లేదు. ప్రతి మంత్రానికి ఒక ఇంత దక్షిణ తాంబూలాలు, డబ్బులు అని చెప్పనేది ఏది లేదు. డబ్బులు తీసుకొని చెప్పడం ఉన్నంత దరిద్రం ఇంకోటి లేదు. అది ఫ్రీగా చెప్పాల్సినటువంటి మంత్రము, తంత్రము. అది ఆ యొక్క శిష్యుడు, శిష్యురాలు బట్టి ఆ గురువుగారు అనుగ్రహం చేత వారిని పరీక్షించి చేస్తారా చేయరా అనే దాన్ని బట్టి మంత్రోపదేశం చేస్తారు. కాబట్టి మీ అవకాశం ఉన్నవాళ్ళు నన్ను సంప్రదించవచ్చు, నా దగ్గర రావచ్చు.
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు సంతు. ఇప్పటికే నవగ్రహాలు, వాటి నక్షత్రాలు, వాటి యొక్క పూర్తి వివరాలన్నీ ఇచ్చాను. అన్ని వీడియోలు పూర్తిగా చూసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి తెలియచేయండి. దానివల్ల మీకు ఉపయోగం, మీకు ఫలితం ఉంటుంది, అనుగ్రహం ఉంటుంది. ఇంతటితో నవగ్రహాల యొక్క జన్మ నక్షత్ర మంత్రాలు పూర్తిగా వివరించాను. మరుసటి రోజు వీడియోలలో దశమహావిద్యల గురించి పూర్తిగా నేను తెలియజేస్తాను. వర్షమ్మటి 10 వీడియోలు, ఆ వీడియోలను కూడా చూడండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని శ్రీరస్తు, శ్రీ శుభమస్తు.